నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా పాకిస్తాన్లు ఒక్కటయ్యాయా? పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్కు అండగా నిలుస్తామన్న అమెరికా మాట మార్చిందా? పాకిస్తాన్తో అంటగాగేందుకు సిద్ధమవుతోందా? ప్రపంచ దేశాలు పాకిస్తాన్కు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు? దీన్ని మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఎలా తిప్పికొట్టనున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రవాద దాడి సమయంలో తాము భారత్తోనే ఉన్నామని చెప్పిన అమెరికా ఇప్పుడు ప్లేటు మార్చింది. ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్తాన్ చాలా బాగా పనిచేస్తోందని కొనియాడింది. ఏకంగా తన ఆర్మీ డేకు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ను ఆహ్వానించింది. తాము భారత్తో స్నేహం చేస్తూనే ఇస్లామాబాద్ను వదులుకోలేమని, ఆ దేశంతోనూ సత్సంబంధాలను ఏర్పరచుకుంటామని అమెరికా ఆర్మీ జనరల్ మైఖేల్ కురిల్లా తెలిపారు. అయితే పాకిస్తాన్ను దగ్గర చేసుకోవడానికి జియో పాలిటిక్సే కారణం. ఇటీవల అమెరికా ఆర్మీ జనరల్ ఓ సమావేశంలో పాల్గొని పాకిస్తాన్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమెరికాకు భారత్ ఎంత మిత్రదేశమో పాకిస్తాన్ కూడా అంతే మిత్రదేశం అని అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ మైఖేల్ కురిల్లా తెలిపారు. ఇక ఇదే విషయాన్ని ఒక అమెరికన్ జనరల్ ధృవీకరించారు. అంతేకాదు, ఐసిస్-కే అనే ఉగ్రవాద సంస్థపై పోరాటంలో పాకిస్తాన్ చాలా బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఆ ఉగ్రవాద సంస్థ నుంచి అమెరికాకు ముప్పు ఉందని, దాన్ని కట్టడి చేయడంలో పాకిస్తాన్ బాగా పనిచేస్తోందని కొనియాడారు. అందుకే ఆ దేశంతో సంబంధాలు ముఖ్యమని వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్మీ డేకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ను సైతం ఆహ్వానించింది అమెరికా. దీంతో పాకిస్తాన్తో అమెరికా సంబంధాలను బహిరంగంగానే ప్రకటించుకుంది. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి పర్ఫెక్ట్ రీజన్ అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్ తెలిపారు. అన్ని రంగాల్లో ఎదుగుతున్న భారత్ను అమెరికా బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని జెఫ్రీ శాక్స్ హెచ్చరించారు. చైనా, రష్యాలతో అమెరికా ఇలాగే వ్యవహరించిందని గుర్తు చేశారు. ఏ దేశమైనా తనకు సవాల్ విసిరే స్థాయికి చేరుకుంటోందంటే అగ్రరాజ్యం ఇలాగే వ్యవహరిస్తుందని అన్నారు. ఓ టీవీ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనాలతో అమెరికా ఇలాగే వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా తన వాదనకు ఆధారంగా చూపించారు. గతంలో చైనాను బలహీనపరిచేందుకు అమెరికా ప్రయత్నించిందని గుర్తు చేశారు. ఇప్పుడు రష్యాతో కూడా ఇలాగే వ్యవహరిస్తోందని చెప్పారు. భారత్ను బలహీనపరిచేందుకు కూడా అమెరికా ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఈ ప్రయత్నం త్వరలోనే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని శాక్స్ స్పష్టం చేశారు. రాబోయే 15 ఏళ్లలో భారత్ చైనాను అధిగమించి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని శాక్స్ గతంలోనే ప్రకటించారు. భారత్ సాధిస్తున్న ప్రగతిపై కూడా ఆయన ఇటీవల ప్రశంసలు కురిపించారు. అయితే అమెరికా ఆటలో పావుగా మారొద్దని శాక్స్ భారత్ను హెచ్చరించారు. చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా భారత్ను ఉపయోగించుకుందామని ప్రయత్నిస్తోందని, కానీ ఈ ఆటలో అమెరికాకు పావుగా మారొద్దని స్పష్టం చేశారు. ఇలా లొంగిపోయేంత చిన్న దేశం భారత్ కాదని అన్నారు. శాక్స్ చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. అమెరికా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఆ దేశం ఇలా ఆర్థికంగా ఎదగడానికి ఇతర దేశాలను తొక్కిపెట్టడమే ప్రధాన కారణం. ఇతర దేశాలను, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలను ఎదగనీయకుండా అమెరికా శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణం కూడా అమెరికానే. రష్యా ఒకప్పుడు సోవియట్ యూనియన్తో చాలా బలమైన దేశంగా ఉండేది. పారిశ్రామికీకరణలో ఆ దేశం చాలా కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన రష్యా బలమైన దేశంగానే ఉంది. అయితే రష్యాను దెబ్బకొట్టడానికి అమెరికాకు ఉక్రెయిన్ ఒక పావుగా ఉపయోగపడింది. గతంలో జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఉక్రెయిన్ను రష్యాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. ఆ దేశాన్ని నాటో కూటమిలో చేర్చుకుంటామని జెలెన్స్కీని రెచ్చగొట్టారు. ఉక్రెయిన్ ఇండిపెండెంట్గా ఉండాలని, రష్యాపై డిపెండెంట్ కావద్దని అమెరికా రెచ్చగొట్టింది. దీంతో రాజకీయాలపై అంతగా అవగాహన లేని జెలెన్స్కీ అమెరికా చెప్పిన అబద్ధాలకు లొంగిపోయాడు. దీంతో రష్యాతో యుద్ధానికి దిగాడు. వెంటనే దీన్ని ఆసరాగా చేసుకుని రష్యాను దెబ్బకొట్టేందుకు అమెరికా, యూరప్ దేశాలు పావులు కదిపాయి. ఆ దేశంపై 5,000కు పైగా ఆంక్షలు విధించాయి. రష్యా అమెరికన్ డాలర్లను సైతం ఉపయోగించుకోకుండా నిషేధం విధించింది. ఫలితంగా రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టింది అమెరికా. ఇక చైనా పైన అమెరికా ఇదే తరహా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం భారత్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య ఉండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని శాక్స్ వెల్లడించారు. ఈ కుట్రల్లో భారత్ పావుగా మారొద్దని సూచించారు. భారత్ అంత ఈజీగా అమెరికా కుట్రలో భాగం అవ్వదని, మన విదేశాంగ శాఖ చాలా స్ట్రాంగ్గా ఉంది అని కూడా శాక్స్ వెల్లడించారు. కొన్ని విధానాల్లో అమెరికాను సైతం ఎదిరించారు జైశంకర్. ఆ దేశం చేసే కుయుక్తులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉంటారు. ఇక భారత్ను ఎంత రెచ్చగొట్టినా తమ బుట్టలో పడటం లేదని తెలుసుకుని ప్రస్తుతానికి చైనాతో టారిఫ్ వార్కు తెరలేపింది అమెరికా.
తరచూ చైనాను దెబ్బకొట్టేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇదే సమయంలో భారత్ ఎదుగుదలను కూడా అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. ఆ దేశం మనలను ఎప్పుడూ థర్డ్ వరల్డ్ కంట్రీగానే చూస్తుంది. మన దేశం ఎదగడాన్ని సహించలేకే మనల్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ట్రంప్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. పైకి మన దేశానికి ఫ్రెండ్గానే నటిస్తూ మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడం మాత్రం అస్సలు మానడం లేదు. ఇందుకోసం పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది. ఆ దేశంతో అమెరికాకు కించిత్ ఉపయోగం కూడా లేదు. కానీ భారత్ను ఎదగనీయకుండా చేస్తూ అమెరికాకు పావుగా పనికి వస్తుంది. అందుకే ఆ దేశంతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటోంది. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలోనే పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నుంచి $1 బిలియన్ రుణాన్ని ఇప్పించింది. ఐఎంఎఫ్లో ఓటింగ్ పవర్ అమెరికాకే ఎక్కువ. ఆ దేశం కాదంటే ఎవరికీ అంత త్వరగా రుణమే రాదు. కానీ పాకిస్తాన్కు మాత్రం క్లిష్ట పరిస్థితుల్లో కూడా రుణం రావడానికి అమెరికా సపోర్టే కారణం. అంతేకాదు పాకిస్తాన్కు మోరల్ సపోర్ట్ను సైతం అందించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ ప్రమేయం ఉందని తెలిసినా కూడా తన సపోర్ట్ని మాత్రం ఆపలేదు అమెరికా. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్నే తమ స్టేట్ గెస్ట్గా ఆహ్వానించింది. దీని వెనుక భారత్ను నాశనం చేయాలనే బుద్ధి స్పష్టమవుతోంది. అయితే అమెరికా ఎలాంటి కుట్రలు పన్నినా దాన్ని తిప్పికొట్టడానికి జైశంకర్ ఉన్నారు. ఆయన విదేశాంగ శాఖ విధానం ముందు ట్రంప్ కాదు కదా అతని తాత దిగి వచ్చినా ఏమీ చేయలేరు. జైశంకర్ దీనిపై కూడా మెల్లిగా ఏదో ఒక బాంబ్ వేస్తారు. ఇప్పటికే ఈ విషయం గురించి తెలుసుకుని బిన్ లాడెన్ను 10 ఏళ్లు పాకిస్తాన్ దాచిపెట్టిందని, అలాంటి దేశంతో స్నేహం చేస్తోందన్నట్లుగా మాట్లాడారు. అమెరికా ప్రజలు చనిపోవడానికి కారణమైన లాడెన్ను పాకిస్తాన్ కాపాడితే ఆ దేశంతో స్నేహమా అన్న ప్రశ్నలను లేవనెత్తారు. ఇవి డైరెక్ట్గా చెప్పకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు జైశంకర్. ఇది ఇంకా ట్రైలరే, ముందుంది ముసళ్ళ పండుగ. అప్పటి వరకు కాస్తంత వెయిట్ చేస్తే సరి. ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కాబట్టి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.